అమ్మ నమస్తే, మీ పేరమ్మా? బోలెం నాగమణి, ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం పూర్తయింది. అసలు మీరు అనుకున్నట్లుగా చంద్రబాబు గారి పనితీరు అలాగే ఉందా, లేక విరుద్ధంగా ఏమైనా ఉందా అమ్మ అసలు? ఏమి లేదండి, మేము అనుకున్నట్టే ఉంది. ఇంకా బాగుంది, అనుకున్న దానికన్నా మించి ఉన్నాయి. 6 నెలలు ఆయన వచ్చి సంవత్సరంన్నర అయ్యింది. ఆ సంవత్సరంన్నరలో కూడా రోడ్లు ఇటువరకు దారుణంగా ఉండేవి. ఇప్పుడు తక్కువ ఆయన సమయాన్ని బట్టి వేసుకుంటూ వస్తున్నారు. ఆడ స్త్రీలకి స్త్రీశక్తి పథకం పైన ఫ్రీ బస్సులు ఇచ్చారు, ఫ్రీ బస్సులు ఇచ్చారు. చాలామంది పిల్లలే కానీ, కాలేజీ పిల్లలే కానీ మేము బస్సుల్లో అడుగుతున్నాం, ఇంకా మీకు ఏమన్నా డబ్బులు అవి తీసుకుంటున్నారు, ఇలా ఇస్తున్నారు కదా, మీరు ఎలా ప్రయాణం ఎలా ఉంటుంది అని. లేదు బాగానే ఉంటుంది మేడం అని చెప్పారు. మళ్ళీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా గుళ్ళకని అటు ఇటు వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా బస్సులో ఎక్కుతున్నారు, అసలు ఆటోలు కూడా ఎక్కకోకుండా వాళ్ళు వెళ్తున్నారు. ప్రయాణాలు బాగున్నాయి అంటున్నారు. చక్కగా ఈ పథకం బాగుంది. అంటే ముఖ్యంగా చంద్రబాబు మోసపూరిత హామీలతో గెలిచాక అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే సంక్షేమంగా డెవలప్మెంట్గా సక్రమంగా ఉంది అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు పట్టించుకుంటున్నాడు అసలు ప్రజలు పట్టించుకోకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయ్యా? రోడ్లు వేసాడా, పెన్షన్లు ఇస్తున్నాడు. పెన్షన్లు నేను గెలవంగానే ఇస్తానన్నాడు. 3 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేశాడు. మళ్ళీ ప్రతి నెలలో ఒకవేళ ఆదివారం 1వ తారీఖు వచ్చిందనుకో, 31వ తారీఖు నాడో 30వ తారీఖు నాడో శనివారమే అందించేస్తున్నాడు. శనివారం అయినా సరే ఏమీ వాళ్ళకి ఆలస్యం చేయట్లా. పెద్దలకి చాలామంది ముసలాళ్ళు కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని పాల డబ్బులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. దీనివల్ల ఏమైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం మేము. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా సక్రమంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు చంద్రబాబు. ముఖ్యంగా మహిళలే రేపొద్దున చంద్రబాబుని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి పెద్ద పెట్టేసి గెలిపిస్తారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారమ్మా. ఏం చెప్తారు మరి మీరు? ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గెలిపిస్తారా, రెండో ఛాన్స్ ఇస్తారా అసలు? ఏమో, నేనైతే ఏమో. మా చుట్టుపక్కల కూడా ఎవరు ఎందుకనమ్మా? ఎవరంటే ఆయన చేసిన చాలా మోసాలు చేశాడు. ప్రతి ఒక్కళ్ళకి ఎలా చేశాడంటే, తను చేసిన తప్పు రోడ్లు అధ్వానంగా చేశాడు. చాలామందికి యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోయారు. అది ఒకటి. మళ్ళీ తను చేసిన తప్పులు మా ఇళ్ళు కాదు పొలాల మీదని ఆయన బొమ్మ వేసుకుని సర్వేన రాళ్ళు పెట్టి ఆయన బొమ్మలు వేసుకోవటం ప్రజల్లో చాలా, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా తండ్రి ఇచ్చిన ఆస్తులు ఈ ఆయన బొమ్మలు వేసుకోవటం ఏంటి, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి కదా కట్నం డబ్బులు కింద ఇస్తారు కొంతమందికి, ఆ డబ్బులన్నీ మరి వాళ్ళు ఆయన వేరేసుకోకూడదు కదా. ఆయన వేసుకున్నందుకు చాలా ముందు అక్కడ తప్పు చేశాడు ఆయన. అదొకటి తప్పు చేశాడు. తర్వాత మహిళల గౌరవం తక్కువైపోయింది. చాలా అసభ్యంగా ప్రవర్తించటాలు ఇలాంటివి చేశారు. కాబట్టి ఆయన తప్పులు సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మహిళల్ని చంద్రబాబు మోసం చేస్తానని చెప్పుకొని అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు మరి? ఆయన ఎప్పుడూ మోసం చేయలే. చాలా ఆయన పసుపు కుంకాల కింద డబ్బులు ఇచ్చే ఆయన ముందు ఆయన ఓటు అయిపోయినా ఎవరిని ఏమల్లా. ఫస్ట్లో డోక్రా వాళ్ళకి 10,000 రూపాయలు ముందే వేసేసాడు. వేసి తర్వాత కూడా ఆడవాళ్ళు అందరూ మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. తండ్రి బాగా చేశాడు, ఆయన తండ్రి గొప్పవాడే. కానీ తిని చేసిన తన పని బట్టి ఆయన అలా చేయటం మూలాన అలా. కానీ అంత దూషిస్తున్నాడు ఇప్పుడు. నేను అన్ని ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను అని నన్ను గెలిపించలేదు అని కానీ ఆయన కార్యకర్తలు కానీ అలా దూషిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, అయినా సరే ఒక్కళ్ళని మాట అని ఎరగడం. జైల్లో పెట్టించారు, అయినా ఆయన బాధపడలా, జంకల. కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పుకున్నాడు. ఆయన ఎవరిని దూషించొద్దు, బూతులు తిట్టొద్దు, మీరు సమంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడే గొప్పగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. అంటే మరి వైసీపీ నాయకులు మాట్లాడుతూ రేపు 2029లో జరగబోయే ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ విజయడంకా మోగిస్తుంది, జనసేన టీడీపీ పార్టీలు భూస్థాపితం చేస్తాం వైసీపీ నాయకులు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రెండో ఛాన్స్ ఇస్తారా అసలు? అది కష్టమేనయ్యా, కష్టమే. అంటే ఈసారి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేస్తున్నాడు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన చేశాడనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇటువరకు రాజకీయాలు తెలిసేవి కాదు చాలామందికి. ఈ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో సహా తెలుస్తున్నాయి రాజకీయాలు. ఆ రాజకీయాలు తెలియటం మూలన ఏది ఎవరు తప్పు చేసింది అనేది ప్రశ్నించుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి చూడాలి, కష్టమే.
అంటే అమ్మ అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేస్తున్నారు? మీరు చంద్రబాబు గారు అంటే అంత నమ్మకం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు చంద్రబాబు అసలు? సూపర్ 6 పెట్టాడు. సూపర్ 6 ప్రతి ఒక్కళ్ళకి అందినాయి. మరి ఆడవాళ్ళకి దీపం పథకం ఇచ్చాడు. గ్యాస్ బండ్లు వేస్తున్నాడు. సంవత్సరానికి 3 బండ్లు అది సక్సెస్ చేశాడు. మళ్ళీ నా ఏంటి ముందు చెప్తానయ్యా, మనకి ఇప్పుడు పెన్షన్ డబ్బులు సంవత్సరం ఒక 1000 రూపాయలు వెంటనే పెంచాడు కదా, అది అలాగే ఉంచాడా? రానోళ్ళకి మంచం పట్టేసి ఆ వికలాంగులకి 15,000 పెంచాడా? అట్లా చాలామందికి బాగా ఆయన చేసే ప్రతి పని కూడా, స్త్రీలకి ఉచిత బస్సులు ఇచ్చాడు. మరి ప్రతి సూపర్ 6 అనే రైతులు ఉన్నారు. రైతులు చాలా నష్టపోయేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు 20,000 ఆయన బ్యాంకుల్లో పడుతున్నాయి. అది కూడా ఉద్యోగస్తులు తీసేస్తున్నాడు. ఆయన కూడా మరి ఉన్నవాళ్ళని చూసుకుంటున్నాడు, లేని వాళ్ళకే చూసుకుని జాగ్రత్తగా వేస్తున్నాడు. ఆయన ఏమి నా పార్టీ వాళ్ళు కదా వీళ్ళు ఉండేవాళ్ళు కూడా వేయాలి అనేది లేదు. అప్పుడు ఏమైంది, అందరికీ వేసేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ ఇవ్వలా, రైతులకు అసలు రూపాయి ఇవ్వలా. కానీ ఈయన 20,000 వేస్తున్నాడు. అది కూడా ఒకటి సూపర్ 6లో కూడా భాగంగా. మరి ఇవన్నీ చేసినప్పుడు నమ్మకం అనేది ఆయన మీదే ఉంటుంది కదా. ఒక బిడ్డగా, ఒక అన్నగా నిలబడుతున్నాడు. మరి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ముఖ్యంగా 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే అధికారం మేము చేపడతాం, వచ్చాక ఒక్కొక్కరు అంత చూస్తాము, పీకల కోసం రప్ప మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా పొట్టోళ్ళని తల నరికినట్టుగా అందరి తలలో కూడా కోస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? మరి ఆయనకి ఏం తెలుసు, రాజకీయం గురించి పెద్దగా తెలియట్లా. ప్రతి ఒక్కరిని బట్టలు కూడా తీసి నుంచో పెడతాను అంటాము, ఏ మాట పెడితే ఆ మాట అంటాము, పీకలకు వస్తాను అంటాము. ఇలాంటి పీకలకు వస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరో ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు కదా. ఆయన చేసినంత మాత్రాన్ని ఏమవుద్ది? అంతేగాని అలాంటి పిచ్చి మాటలు అనవసరం అండి. అలాంటి పిచ్చి మాటలు అన్నీ అంటాం ఎందుకు అని ఇంకా దిగజారిపోతున్నాడు. దిగజారిపోవటం వలన ఇంకా దిగజారుతమే తప్ప ఆయన వచ్చింది ఏమీ లేదు, కనిపించట్లా. వెదుగుదలకు ఆలోచించమని చెప్పండి. ప్రజల్లో మంచి గుడ్ నేమ్ తెచ్చుకోవాలి, ఆయన గొప్పవాడు అన్నది తెచ్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్లో తిరిగి తను చేసిన తప్పులు తెలుసుకుని తెచ్చుకోవాలి, అంతేగాని ఇలాంటి మాటలు అనకూడదని కోరుకుంటున్నాను. అంటే అమ్మ, లోకేష్ గారు ఏదైతే లండన్ పర్యటన కానీ లేదా విదేశాలు తిరుగుతూ ఉంటే కూడా వైసీపీ నాయకులు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు పొడవటానికి సీఎం సీటు కోసమే లోకేష్ అలా విదేశాలు తిరుగుతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాము. అసలు లోకేష్ వెన్నుపోటు పొడిచే అంత రాజకీయం చేస్తున్నాడా? ఆయన కష్టపడుతున్నాడు కదా. లండన్ వెళ్ళాడు, జోరును వర్షం గాలిలో చూసాం మనం, టీవీల్లో చూపించారు కదా, ఫోన్లో కూడా వస్తున్నాయి. అలాంటి చేసేవాడు వెన్నుపోటు పొడుస్తాడు తండ్రికి? తిని పొడిచాడు, తండ్రి శవం అక్కడే పెట్టుకున్నాడు, రాజకీయాలు చేశాడు. అయినా ఎవరు ఏమనలా. తను చేశాడు కాబట్టి ఇతరులు అందరూ కూడా అలాగే చేస్తాడేమోనని ఆయనకి ఊహ, అంతే. లోకేష్ అలాంటి వాడే కాదు. వచ్చాడు, టీచర్స్గా టీటీసీలు తీశాడు, జనాలకి ముందు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన వస్తున్నాడు, ప్రతిదీ యోగాళం లాగా తిరిగాడు, ప్రతి ఇంటింటికి తిరిగాడు. నువ్వు అలా తిరిగావా? జోరును వర్షంలో తిరిగాడు. ఆయనకి పాపం మైకా ఇచ్చాడా మాట్లాడడానికి? కరెంట్ ఉంచాడా? ఫోన్ లైట్లలో కుర్రోళ్ళందరూ నుంచుండి ఫోన్ లైట్లు వేసి ఆయన మాట్లాడే వెలుగు చూపించారు. అయినా దడవల. తను చేసే పని తను చేసుకున్నాడు. ప్రజల కోసం ఎలా కష్టపడాలో తండ్రి బాటలో నడిచాడు, తల్లి దీవెనతో పెరిగాడు. ఒక్క తల్లిని ఎవరినైనా ఆ మాటలు అనొచ్చా? తన తల్లిని అనమట్టేగా తను అంత ఖర్చుగా పెరిగాడు. అలాంటి వాడు తండ్రిని ఎలా చంపుకుంటాడు? తండ్రిని చంపుకోడు, తల్లిల కోసమే బతుకుతున్నాడు. అందరు ఆడవాళ్ళని తల్లిలాగానే భావిస్తున్నాడు. కాబట్టి ఆ బిడ్డ పెరగాలి, పెరుగుతాడు. మరి 2027లో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని చెప్పి అంటున్నారు. మళ్ళీ ప్రజల ఆదరణ పొందుతారమ్మా జగన్మోహన్ రెడ్డి? అది చెప్పలేము. కొంతమంది పొందుతాడు అనుకుంటున్నారు, కానీ వచ్చినప్పుడు ఎన్ని అడుగుతారు, ఆయన ఎట్లా సమాధానం చెప్తాడు? ప్రతి ఒక్కళ్ళు అడుగుతాం అనుకో, నువ్వు ఇలా చేసావయ్యా, మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అని అడుగుతాం. అప్పుడు సమాధానం ఏం చెప్పాలి? అది ధైర్యంగా చెప్పగలిగితేనే ప్రజల్లోకి రావాలి, అంతేగాని చెప్పలేకపోతే ప్రజల్లోకి రాకూడదు. ఆయన జాగ్రత్త పడాలి. ఫేలర్స్ అని కట్టుకున్నాడు, జనం డబ్బుతో కట్టేశాడు. జనానికి పంచొచ్చుగా ఆ డబ్బేదో. పోనీ నువ్వు జనానికి పంచిపోతే జనానికి ఏదైనా చేయొచ్చుగా. రోడ్లన్నీ అంత గుంటల్లో ఉండే నువ్వు ఉన్నన్నాళ్ళు 5 సంవత్సరాల పాలనలో ఒక్క రోడ్డు వేసావా? ఆ రోడ్లు వేయొచ్చుగా. ఫేలర్స్లు కట్టపోతే ఆ రోడ్లు వేస్తే బాగుండేదిగా. ఇప్పుడు జనాలు మళ్ళీ నిన్నే ఎన్నుకునేవాళ్ళుగా. నీ తండ్రి పరిపాలన మెచ్చుకుంటున్నారుగా. నువ్వు ఒక 5 సంవత్సరాల నుండి ఎట్లా వెనక్కి వెళ్ళిపోయావు? అది గమనించుకోవాలని కోరుకుంటున్నాను. మరి 2029 ఎవరు గెలుస్తారమ్మా ఫైనల్గా? అసలు మీ ఎవరు గెలుస్తారు? ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎంత రేటింగ్ ఇస్తారు? మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారు?
10కి నేను 100కి 99 రేటింగ్ చంద్రబాబు నాయుడే గెలుస్తారు. లోకేష్ కూటమి ప్రభుత్వమే ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రోడ్లు తను సొంత డబ్బులు షూటింగ్ చేసిన డబ్బులు కూడా ఇటే పెట్టేస్తున్నాడు. వస్తాయో రావు కాదు, ముందు ప్రజల్లోకి మమ్మకం అవుతున్నాడు. ప్రతి వాళ్ళకి రోడ్లు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? ఆయన్ని తిట్టాడు, తిట్టినంత మాత్రాన నువ్వు నిన్ను తిడితే ఏమనుకుంటున్నావు? ఎందుకు అనాలి? అట్లా అన్నాడు కాబట్టి తను ఇవన్నీ చేస్తున్నాడు. మరి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు 2029లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ విజయడంగా మోగిస్తుందని చెప్పి సవాల్ కూడా చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సవాల్ విసురుతారా మీరు ఒక మహిళగా? ఎన్డీఏ కూటమి మాత్రం మళ్ళీ అదే వచ్చింది అనేది నా ఊహ, నా ఆలోచన అంతే.